రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం. తీసారు అందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మనసు విప్పి వాక్యం వైపు మనసు మెల్లించి వాక్యం వినండి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకొండడు గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమనెను. నయోమి రూతు గురించి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ నయోమి గారు ఆ రూతమ్మతో అంటుంది, ఆ రోజు ఏం జరుగుతుంది అంటే, నీవేం చేస్తావంటే, మన సమీప బంధువు ఉన్నాడు ఒకడు, నాకు చూడండి, ఇంక బైబిల్ చూడకండి, ఎవరు కూడా చదువుకుంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. నాకు సమీప బంధువు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఈ రాత్రి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో అని చెబుతుంది. వెళ్తుంది, వెళ్ళి వాళ్ళ అత్త చెప్పినట్టుగా చేస్తుంది. ఆయన తులుక్కుబడి లెగిస్తాడు, ఎవరో నా కాళ్ళ దగ్గర పడుకున్నారనేసి. లెగిసిన వెంటనే దాన్ని కుప్ప దగ్గర పడుకుంటాడు అన్నమాట. ఎవరు నువ్వంటే, నేను నీకు సమీప బంధువురాలని, నీ కొంగు నా మీద కొప్పు అంటది. సరే, నువ్వు యోగ్యురాలవి, తెల్లవారి వరకు పడుకో అని చెప్తాడు. పడుకుంటుంది. ఇంకా కొంచెం వెళ్తురు, మనుషులు గుర్తు పెట్టలేనంత టైం రాగానే లెగిస్తారు. లెగిసి కొన్ని తనకి కొంగు కొప్ప పట్టమని చెప్పి కొన్ని ఇస్తాడు, గింజలు ఇస్తాడు. పట్టుకెళ్తుంది వాళ్ళ అత్త దగ్గరికి. అప్పుడు వాళ్ళ అత్త అంటుంది, అత్త, ఇదిగో ఆ మనుష్యుడు ఈ విధంగా చేశాడు, నేను నీ కొంగు నా మీద కొప్పు అని అడిగాను. అతడు ఏమన్నాడంటే, చేస్తాను, నువ్వు యోగ్యురాలవైతే నీకు చేస్తాననేసి నాకు మాట ఇచ్చాడు అనేసి అంటుంది. అప్పుడు వాళ్ళ అత్త ఏమంటుంది తెలుసా, నువ్వు ఊరక ఉండు. ఏమంటుంది చెప్పండి? ఊరకనే ఉండు. ఆ మనుష్యుడు ఏంటంటే ఎలాంటాడంటే, మాట ఇచ్చాడంటే అది చేసి తీరుతాడు అని చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు సైలెన్స్గా ఉండు. ఎందుకంటే నీ దేవుడు సైలెన్స్గా ఉండడు కాబట్టి. హల్లెలూయా. నీ తెలుగులో దానికి ఏం చెప్పానంటే, నీవు ఊరుకో, ఎందుకంటే ఆయన ఊరుకోడు. అక్కడ రాయబడిన మాట మరొకసారి చూడండి. రూతు 3:18 మరొకసారి మన కళ్ళతో చూడండి. నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమనెను. రూతు ఏం చేసిందంటే ఊరకనే ఉంది, సైలెన్స్గా ఉంది. ఆ మనుషుడు మాత్రం ఏం చేశాడంటే, ఆ నెక్స్ట్ అధ్యాయంలో చూస్తే ఆ దారంట ఒక మనుషుడు వెళ్ళిపోతూ ఉంటాడు, సమీప బంధువుడు. ఆ బంధువుని పిలిచి, నువ్వు నాకన్నా సమీప బంధుడివి, ఆమెను ఏమైనా పెండ్లి చేసుకుంటావని అడుగుతాడు. నేను చేసుకోను అంటాడు. సరే, నువ్వు చేసుకోకపోతే నేను చేసుకుంటానని చెప్పేసి విషయం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. ఈ మనుషుడు ఎవరు తెలుసా? బోయజ్ ఈయన పేరు. ఈయన ఎలా అంటాడు అంటే, దేవుని యందు భయభూతులు గలవాడు, లోకంలో ఉన్నవాడు కాదు, విగ్రహారాధన చేసేవాడు కాదు. అంత మాత్రమే కాదు, చాలామంది పనులు ఆయన దగ్గర ఉన్నారు. భూస్వామి ఆయన, చాలా భూమి ఆయనకు ఉంది, గొప్ప ధనవంతుడు ఈయన. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభూతులు గలవాడు ఈయన. హల్లెలూయా. ఈయన ఎలా అంటాడు అంటే, మాట ఇచ్చాడంటే ఇమీడియట్గా మాట నెరవేర్చి తీరుతాడు బోయజ్. అయితే నయోమికి ఆ విషయం తెలుసు. ఏ విషయం? ఆ మనిషి చెప్పింది చేస్తాడు, ఊరుకోడు, నువ్వు కామ్గా ఉండు అంది. హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఒక మనుష్యుడు గురించి నయోమి అంటుంది, ఆ మనుషుడు ఎలా అంటాడంటే, మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చినంత వరకు ఊరుకోడు. కాబట్టి నువ్వేమి టెన్షన్ పడకు, నా యొక్క కోడల కుమార్తె, నువ్వు టెన్షన్ పడకు, భయపడకు, నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు. ఆ మనుషుడు చెప్పాడంటే చేసి తీరుతాడని ఆమె నిశ్చయించుకుంది.
ఒక మనుషుడే మాట ఇచ్చి నెరవేర్చగల సమర్థత కలిగి ఉంటే సృష్టికర్త అయిన దేవుడు నీకు మాట ఇచ్చినవాడు మాట తప్పడు. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఊరుక అంతే. ఊరికి నేను నిలిచి ఉండి యెహోవా కార్యాలు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎర్ర సముద్రం ముందు ఉందండి. జనులందరూ కూడా టెన్షన్ పడిపోతున్నారు. ఇన్ని లక్షల జనం అందరూ కూడా గజిబిజి అయిపోతున్నారు. అప్పుడు అన్నాడు, ఊరికి నేను నిలిచి ఉండి యెహోవా కార్యాలు చూడండి అన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? చేయవలసిన ప్రార్థన చేసిన తర్వాత, చేయవలసిన విజ్ఞాపన చేసిన తర్వాత, చేయవలసిన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, కన్నీటితో ఆయన సన్నిధిని ప్రార్థన చేసిన తర్వాత వెయిట్ చేయడం నేర్చుకో. సనుక్కోవద్దు. అర్థమవుతుందా? సనుక్కోవడం, టెన్షన్ పడడం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే నిశ్చయంగా నీ దేవుడు నీ పట్ల కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన సైలెన్స్గా ఉండడు. హల్లెలూయా. ఏ మాత్రం కూడా సైలెన్స్గా ఉండడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా చెప్పండి. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. నీ దేవుడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నీతో ఏం చెప్పాడు? నీకు ఏ వాగ్దానం చేశాడు దేవుడు? నీకు ఏ ప్రామిస్ చేశాడు దేవుడు? నేను ఎలా దీవిస్తానని చెప్పాడు? చాలామందితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఇలాగ వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఏదైతే నీ దేవునితో చెప్పాడో అది నెరవేరే వరకు ఏం చేస్తాడు? విడిచిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అస్సలు నిన్ను విడిచిపెట్టాడు. యాకోబుతో అన్నాడు, నేను నీతో ఏదైతే చెప్పానో యాకోబు అది నెరవేర్చే వరకు నేను కొనుకొను నిద్రపోను. కునుకాక నిద్రపోలేని దేవుడు అండి మన దేవుడు. నయ్యమంటుంది, బోయజ్ గురించి నాకు తెలుసు, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడే, చాలా ఆస్తిపరుడే. అతడు ఏం చేస్తాడంటే చేసేది చేసి తీరుతాడంతే. నా కుమార్తె నువ్వు ఊరుకో. హల్లెలూయా. ఆదికాండంలోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోసేపు. 37వ అధ్యాయం అండి. ఆదికాండం 37వ అధ్యాయం. లార్డ్ జీసస్ ప్లీజ్ హెల్ప్ మీ. 37వ అధ్యాయం 6వ వాక్యం 7వ వాక్యం. అతడు వారిని చూచి నేను పేజ్ నెంబర్ చెప్పామా? అందరూ తీయట్లేదు. 31. అందరూ కూడా కొంతమంది కొత్తగా ఉంటారు కదా, దేవుని కొత్త వాళ్ళు ఉంటారు కదా. పేజ్ నెంబర్ చెప్పు. 31 పేజ్ నెంబర్. ఆదికాండం 31 పేజ్ నెంబర్ 6వ వాక్యం 7వ వాక్యం చదువు. అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. నేను ఒక కళ కన్నాను, ఈ కళ వినండి అంటున్నాడు. అదేమనగా, ఏంటి కళ? మనము చేనిలో పనులు కట్టుచుంటిమి. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. రైట్ అండి. పంట సేల్లోని వరిసేను కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కోసి అవన్నీ చేసినప్పుడు ఇలాగా నిల్చోబెడతారు. అట్లా ఏం చేస్తారు? మూటలుగా కట్టి నిల్చోబెడతారు. ఆయనకు ఒక కళ వచ్చిందంట యోసేపుకి. ఎవరికైనా కళ వస్తున్నాయా? కళ అండి. సినిమాలో యాక్ట్ చేసినట్టు కళలు కాదు. రీల్స్ అలా చూసుకున్నాం అనుకోండి, రీల్స్ జబర్దస్త్లు చూసారు అనుకోండి, సీరియల్ చూసారు అనుకోండి, ఆ కళలు వస్తాయి. ఏ కళలో? పిచ్చి పిచ్చి కళలు వస్తాయి. లేదనుకోండి, ఇది అంటే ఏమంటారు, WWF ఇది
బాక్సింగ్ లైవ్ చూసారనుకోండి, ఆ కళ్ళు వస్తూ ఉంటాయి. నువ్వు ఆత్మానుసారం అయితే ఆత్మానుసారం కళ్ళు వస్తాయి. శరీరానుసారం మనిషి అయితే శరీరానుసారంగానే కళ్ళు వస్తాయి. గజిబిజి అయిపోతూ ఉంటుంది. కొంతమంది నిద్రలోనే నవ్వేసుకున్నావు, పక్కపక్క నవ్వేస్తుంటారు. ఏంటంటే ఇది లేపామనుకోండి, ఏంటంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి జోకులు వేసుకుంటున్నాం అంటారు. అంటే బయటికి వెళ్ళి నువ్వు కాలేజీలోనే డ్యూటీలోనో పనికి మాలిన పోకిరి వేషాల విషయంలోనే జోకులు వేసుకుంటున్నావు అనుకో, అవి వస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? మీకు ఎలాంటి కళలు రావాలంటే దేవుడినితో మాట్లాడే కళలు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి పిచ్చి పిచ్చిగా దయ్యం కళ్ళు వస్తున్నాయి. ఒకడికి ఏం కళ్ళు? ఎంతమందికి వస్తున్నాయి దయ్యం కళ్ళు? చేయలేదండి, వచ్చిన చేస్తారు కొంతమంది. పాస్టర్ గారు ఎక్కడ అడుగుతారు? దయ్యం కళ్ళు అండి. హర్రర్ మూవీస్ చూసారనుకోండి, కొంతమంది ఒకటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆడిని అడిగాను, ఎరా నువ్వు దయ్యం సినిమాలు చూస్తావు అని అడిగాను. ఆడు బిత్తరపోయాడు. ఈయనకేం తెలుసు నేను దయ్యం సినిమాలు చూస్తాననేసి. దేవుడు మాకు చెప్తాడు, అందరి జాతకాలు మాకు తెలుస్తాయి. దేవుని సేవకుడికి ఏది మరుగుపరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆడికి ఆశ్చర్యపోయాడు. ఇంకా స్వప్నం వాళ్ళ తమ్ముడేనా చిన్నాన్న కొడుకు. ఆశ్చర్యపోయాడు. ఒరు బాబు, అన్యుడే ఆయన, క్రైస్తవుడు కాదు, అన్యుడు. నేను హర్రర్ మూవీస్ చూస్తున్నట్టు ఈయనకి ఎలా తెలుసు? సృష్టికర్త దేవుడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి నీకు ఏ కళ్ళు వస్తుందో దాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక జీవితం తెలిసిపోద్ది, టాలీ అయిపోద్ది. అర్థమైందా? తేడా కళ్ళు వస్తున్నాయి అంటే తేడాగా బ్రతుకుతున్నాను అర్థం. సరిగ్గా బ్రతకండి దేవుని వాక్య ప్రకారంగా. అయితే ఈయనకో కళ ఏంటంటే పనులన్నీ ఉన్నాయంట, ఈయన పని ఉందంట. ఆ పన అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈయన పనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయంట. అది కళ. ఇంకో కళ వచ్చింది. 37వ అధ్యాయం 9, 10. యోసేపు వచ్చిన కళ చూడండి. దేవుడు చెబుతున్నాడు, అతడు ఇంకొక కల కని సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, మరి ఒక కల కన్నాడట. అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పెను. నాకు సాష్టాంగ పడ్డాయి. హల్లెలూయా. ఏంటండి కళ? ఏంటిది? సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి. వావ్! నీ యొక్క ఆధ్యాత్మిక రేంజ్ దాటిపోతూ ఉంటే, నీ ఆత్మీయ స్థితి మారిపోతూ ఉంటే, నువ్వు దేవుని ప్రేమించే విధానం పెరిగిపోతూ ఉంటే, నీ యథార్థత, నీ నీతి, నీ పవిత్రత స్థాయి మించిపోతూ ఉంటే, సూర్యుడేంటి, చంద్రుడేంటి, నక్షత్రాలేంటి నీకు సాష్టాంగ పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో, నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి నీ పాదములు ధూళి నాకుతారు అని వాక్యంలో ఉంటుంది. యోసేపు అండి, కుర్రోడండి, ఒక కుర్రోడు. ఎవరు? సూర్యుడు వచ్చి దండం పెడతాడా? చంద్రుడు వచ్చి నాకు సాష్టాంగ పెడతాడా? నక్షత్రాలు కూడా 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పెడతారా? అంటే సూర్యుడు, చంద్రుడు అంటే అక్కడ అర్థం వాళ్ళ అమ్మ నాన్న అని. 11 నక్షత్రాలంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూను. మీరందరూ నాకు దండం పెడతారట అంటాడు. వాళ్ళందరూ అసూయ పడిపోతారు, బాధపడిపోతారు. ఏరా నీకు దండం పెడతారా మేము, నీకు దాసులం అవుతారా మేము అనేసి అంటారు వాళ్ళు. అయితే వినండి, దేవుడు చెప్పింది ఏం చెప్పాడు? నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. బోయజ్ ఏదైతే చెప్పాడో రూతుతోని అది నెరవేర్చినంత వరకు ఆయన నిద్రపోలేదు, చేసి తీరాడు. నువ్వు మాత్రం ఊరుకో. యోసేపు విషయంలోనండి దేవుడు చెప్పిన కళ అది జరిగింది తెలుసా? ఇమీడియట్లుగా మంచి ఫ్లైట్లో వెళ్ళిపోయి ఎక్కడికో మంచి రేంజ్కి వెళ్ళిపోవాలి, అంతే కదా, ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలా. ఇమీడియట్గా ఎలక్షన్లో గెలిచేసి ఒక సీఎంఓ పిఎంఓ అయిపోవాలా.
ఒక ట్రంప్ లాగా విజయం పొందుకోవాలా, అంతే కదా. అప్పుడే కదా అందరూ వచ్చి సాష్టాంగ పడతారు, అప్పుడే కదా సల్యూట్ కొడతారు అందరూ కూడా. కానీ ఆయనకి జరిగింది తెలుసా, ఒక గోతులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక గోతులో పడేశారు, చచ్చిపోతాడు ఇంకా. అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాడు. మొత్తానికి బయటికి తీశారు, దెబ్బలతో ఉన్నాడు. అలాగా ప్రాంతం గుండా ఒకడు వెళ్ళిపోతుంటే వాడికి అమ్మిస్తే వాడు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన మనసులో ఉన్నది తెలుసా, నాకు ఒక కళ వచ్చింది, ఇది తీరుతుంది. హల్లెలూయా. ఈ కళ ఇచ్చింది ఎవరో తెలుసా, నా సృష్టికర్త అయిన నా దేవుడు. హల్లెలూయా. ఆయన మనస్సులో ఉన్నదంతా ఒకటే, నా దేవుడు నాతో చెప్పాడు, ఇది నాకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ అది జరిగి తీరుతుందని ఒక ఆశతోని, ఒక నిరీక్షణతోని యోసేపు బతికేశాడండి. వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో ఇంట్లో చేరాడు, పనివాడి కింద. దేని కింద చేరాడు? వచ్చిన కళ ఏంటి? సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలకి సాష్టాంగ పడతాయి. ఓ పనివాడు జాబ్ వచ్చింది అక్కడ. అంట్లు గడుగుతున్నాడేమో వెళ్ళి, మాఫ్ కర్ర పట్టుకొని తుడుస్తున్నాడేమో. ఏంటి ప్రభా నువ్వు ఇచ్చిన కళ ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి అని లోన బాధపడుతూ కన్నీళ్ళతోనే ఉండవచ్చు. ఆ యొక్క యజమానుడు అందరూ భోజనం చేస్తారు, మొత్తానికి లాస్ట్ మిగిలిన తిన్నాడేమో. ఒక్కడే వెళ్ళిపోయి చీకటి గదిలో కూర్చొని అన్నం తింటూనే, నా అన్నదమ్ములు నాకు దండం పెడతారని చెప్పావు, నా అన్నదమ్ములు నన్ను గోతులో పడేశారు, నా అన్నదమ్ములు నాకు సాష్టాంగం పెడతారని చెప్పావు, నా అన్నదమ్ములు నన్ను ఇక్కడికి అమ్మేశారు. ఏంటి నా పరిస్థితి అని కన్నీళ్ళతోని అన్నం ముద్దలు నోట్లోకి మింగడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆయనకు ఒక నిరీక్షణ తెలుసా, నా దేవుడు నాతో చెప్పింది నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువను. యోసేపు గోతులో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడండి, చెరసాల్లోకి. ఒక ఆడది కేసు పెట్టింది, వినండి జాగ్రత్తగా. ఆడది కేసు పెడితే బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పుడున్న కేసులు ఎంత పవర్ఫుల్. దిశ అని, ఇంకేటమ్మా ఆడవాళ్ళకు చెప్పండి, పోక్సో అనే కేసు చాలా పవర్ఫుల్ కేసు అండి. పోక్సో ఎవరైనా సరే బయటకు వస్తారు. కానీ పోక్సో అంటే రేప్ కేసు అన్నమాట. రేప్ చేశారు నన్ను అని చెప్పేసి పెట్టిన కేసు అది. బయటికి రావడం అనేది అసాధ్యం. ఆ జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది అని చులకంగా చూసుంటారో, హేళనగా చూస్తుంటారో. అరే రేప్ చేసి వచ్చాడు రేడు, చూడండి రా అని జైల్లో ఎంతమంది హేళన చేస్తుంటారో. వాడిని ఒక మూలం పెట్టేసి ఉంటారు. ఎవరిని? యోసేపుని. కానీ ఎప్పుడు కూడా యోసేపు దేవుడి మీద సనుక్కోలేదు. హల్లెలూయా. అసలు ఆ కళ నాకు నా ఆలోచన ద్వారా వచ్చిందా, నిజంగా దేవుడిచ్చిందా అని డౌట్ కార్డు రాలేదు ఆయనకి యథార్థంగా తెలుసు, ఖచ్చితంగా తెలుసు, ఇది నా దేవుడు చెప్పిందే, ఇది నా దేవుడు చెప్పాడా చేసి తీరుతాడు. ఆలస్యమైతే అవుతుంది. ఊరకనే ఉండి అలాగ మౌనంగా ఉండి అన్ని బాధలు పడుతుండేవాడు, మౌనంగా ఉండి అన్ని శిక్షలు అనుభవిస్తుండేవాడు, మౌనంగా ఉండి వెట్టి చాకరీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? నా దేవుడు నాకు చెప్పింది నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. విగ్రహాలు చెప్పండి, చేతుల పైకైతే. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం. హెబ్రీ 10:23. 206 కొత్త నిబంధన 206. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక చాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చెప్పండి, వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు. ఏంటి మీకు తెలిసి ఎంతమంది మీ ఓట్లు వేశారు? మీరు మీ లైఫ్లో ఎంతమంది ఓట్లు వేశారు? ఓట్లు వేసే ముందు మన రాజకీయ నాయకులు ఎన్ని వాగ్దానాలు చేశారు?
ఆ వాగ్దానాలు నెరవేర్చారా? ఏది లేదా? దేనికి స్తోత్రం. ఆ వాగ్దానాలు నెరవేర్చారా? పోనీ నువ్వు దేవుడితో కొన్ని వాగ్దానాలు చేసావు. రక్షణ పొందగానే దేవా కడ వరకు నీతైనా బతుకుతాను, నేను రోజుకి ఇన్ని అధ్యాయాలు చదువుతాను ప్రభువా, నేను రోజుకి ఒకరికైనా సువార్త చేస్తాను ప్రభువా, ఇగో దేవా నీ చర్చికి మాత్రం టైంకి వచ్చేస్తాను ప్రభువా, నేను వేకుని లేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుడితో ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఆ వాగ్దానం నెరవేరుస్తున్నావా? ఈ రోజు నుండి నేను గేమ్స్ ఆడిన ప్రభువా, వాగ్దానం నెరవేరుస్తున్నావా? ఈ రోజు నుండి నేను రాంగ్ రిలేషన్స్ కట్ చేస్తాను ప్రభువా, ఆ వాగ్దానం నెరవేరుస్తున్నావా? ఈ రోజు నుండి ఆ బాయ్ ఫ్రెండ్తో ఆ గర్ల్ ఫ్రెండ్కి తిరగను ప్రభువా, మాట్లాడను ప్రభువా అన్నావు. ఆ వాగ్దానం నెరవేరుస్తున్నావు నువ్వు. కానీ నీ దేవుడట నీకు వాగ్దానం చేసింది నెరవేర్చి తీరుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది మన దేవుడికున్న సామర్థ్యత. మాట తప్పడానికి ఆయన నరుడు కాదు. నువ్వు మాట తప్పొచ్చు, నేను మాట తప్పొచ్చు, ఆయన మాట తప్పుడు. చెప్పండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను విడువను విడువను. ఎందుకు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. రాయబడి ఉంది చూడండి, యెహోషువ 1:6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యోసేపు, ఈవిందో నువ్వు గోతులకు వెళ్ళిపోయినా సరే నేను విడిచిపెట్టను యోసేపు, జైలుకి వెళ్ళిపోయినా నేను విడిచిపెట్టను యోసేపు, చెప్పకూడ తిన్నా సరే నేను విడిచిపెట్టను యోసేపు. ఎందుకు తెలుసా? నేను నీకు కళ్ళు ఇచ్చాను, 2 కళ్ళు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఒక వాక్యం చూపిస్తాను మీకు. జీసస్ మైటీ లార్డ్. హబక్కూకు 2:23. హబక్కూకు గ్రంథం హబక్కూకు తీసారు అందరూ? ఎప్పుడు విన్నారా ఈ పేరు? హబక్కూక్ అనే పేరు విన్నారు ఎప్పుడైనా? చదువున్నోళ్ళు 771 అంత తీయండి. 2:3 హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 2-3 వాక్యాలు. ఆ దర్శన విషయము చదువు, బిగ్గరగా చదువు, స్పష్టంగా బిగ్గరగా. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకే ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, వారి యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. చాలు. ఇప్పుడు నేను చదువుతున్న వెనకాల చెప్పండి. యెహోవా 2:3 చదవమని చెప్పాను నేను. యెహోవా, చెప్పండి అందరూ నోరు తెలిసి, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. ఒకటంటండి, పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు స్పీడ్గా. అంత స్పీడ్గా పరిగెడుతూ కూడా ఆ గోడ మీద ఉన్నది చదవగలిగినట్టుగా లెటర్స్ ఉన్నాయంటే అంత పెద్ద ఉన్నాయని అర్థం. ఫ్లెక్సీ వేసిన వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు. బస్సులో ట్రైన్లో వెళ్ళిపోతున్నా సరే స్పీడ్గా ఆ పక్కన ఉన్నవి చదివేటట్టుగా పెద్ద పెద్ద అక్షరాలతో వేస్తారు కదా. అలాగా దేవుడు అన్నాడు, చదువువాడు పరిగెత్తినప్పుడు కూడా చదివే విధంగా పెద్ద అక్షరాలతో రాయు ఆ దర్శన విషయమై. ఎందుకు తెలుసా? అది తప్పక నెరవేరుతుంది. హల్లెలూయా. నీకే దర్శనం ఇచ్చాడు దేవుడు? వాట్ యువర్ విజన్? నీకే దర్శనం ఉంది, ఏ కళ ఇచ్చాడు దేవుడు? అదేంటంట అక్కడ రాయబడి చూడండి, నిర్ణయ కాలమున జరుగును. 2:3 చదువుతున్నాను. ఎప్పుడు జరుగుతుంది?
ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ప్రభువా నువ్వు నాకు చేసి చెప్పావు కదా, ఇంకా నెరవేరలేదేంటి ప్రభువా, ఇంకా నెరవేరలేదండి, నువ్వు నా వాగ్దానం చేసావు కదా, ఇంకా నెరవేరలేదండి ప్రభు అంటే, హే ఒక నిర్ణయ కాలం ఉంది నీకు. హల్లెలూయా. ఒక టైం ఉంది. ఆ కానాన పెళ్లి విందులోని నీళ్ళు అయిపోయి ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి యేసయ్య ద్రాక్షరసం అయిపోయింది. వేసిపోయినాడు, నా టైం ఇంకా రాలేదు. చెప్పండి, అది నిర్ణయ కాలము జరుగుతుంది. ఇంకోటి సమాప్తం ఒకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. చెప్పండి, తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని గురించి కనిపెట్టు. యోసేపు అదే చేశాడు. నాకు ఒక కల వచ్చింది. ఎన్ని సంవత్సరాలండి సాక్రిఫైస్ చేశాడు, ఎన్ని సంవత్సరాలండి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటే పక్కన్న వాళ్ళకి అందరికి బెయిల్స్ వచ్చేస్తున్నాయి. బెయిల్ మళ్ళీ వాళ్ళకి ఒక కళ వచ్చింది. ఆ కళకు అర్థం చెప్పింది ఈయనే. ఏదైతే కళ చెప్పాడో అదే విధంగా ఒకరికి విడుదల అయిపోయి జాబ్ వచ్చేసింది, ఒకరికి ఉరేసి చంపేశారు. ఈయన మాత్రం అక్కడ ఉండిపోతున్నాడు. చూసారా? అయినా సరే యోసేపు మౌనంగానే, కామ్గానే, ఊరకనే ఉండి ఆ దర్శనం విషయమై, ఆ కళ విషయమై కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రాని వస్తుంది ఒక నిర్ణయ కాలం. బోయాజు చెప్పింది చేస్తాడు. ఒక నరుడే చెప్పింది చేయగలగా సృష్టికర్త అయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మాట తప్పని నరుడు కానువాడు నీ విషయం ఏదైతే చెప్పాడో చేసి తీరుతాడు. హల్లెలూయా. కాబట్టి భయపడకో, దిగులు పడకో, సణుక్కోకో. చాలామంది సణుక్కుంటూ ఉంటారు. అబ్రహాముకి నీకు గర్భఫలం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు నెరవేరింది? 75 సంవత్సరాలు చెప్పాడు, 100వ సంవత్సరం నెరవేరింది. ఈ మధ్యకాలంలోనే ఊరకనే ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. ఊరకనే విశ్వాసముతోని, నిరీక్షణతోని అది చెప్పాడు నాకు దేవుడు, అది నెరవేరుతాడని చెప్పి వెయిట్ చేశాడు. చక్కని బేబీని కౌగిల్లోకి తీసుకున్నాడు. హల్లెలూయా. నీ దేవుడిని విడిచిపెట్టబ్బా, చెప్పింది నెరవేర్చి తీరుతాడు. అయితే చూడండి ఒకసారి ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం. జీసస్ మైటీ లార్డ్. 42వ అధ్యాయం పెద్ద గ్రంథమా 6వ వాక్యం నుండి చదువుతాను, వినండి. 42వ అధ్యాయం చదువుతున్నాను. ఆదికాండం. యోసేపుకి ఒక పొజిషన్కి వెళ్ళిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు ఈజిప్ట్కి. ఏ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అక్కడ జరిగింది చదువుతానండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారై ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఎవరో చెప్పలా? యోసేపు సహోదరులు వచ్చారు. ఆ దేశంలో ధాన్యం లేదు, బియ్యం లేవు, తినడానికి గింజలు లేవు, కరువు వచ్చేసింది. ఇక్కడ మాత్రం సమృద్ధి ఉంది. హల్లెలూయా. చుట్టూ దేశాలన్నీ కూడా ఈజిప్ట్కి వస్తున్నాయి. ఇక్కడే సమృద్ధి ఉంది కాబట్టి. అయితే ఆ సహోదరులు వచ్చి ఏం చేశారు? ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేశారు. కళ వచ్చిందండి. ఆ పనులన్నీ 11 ఆ పనులన్నీ ఈయన పనకి సాష్టాంగపడ్డాయి. వచ్చిందా కళ? నెరవేరిందా లేదా? ఇప్పుడు నేను యోసేపుతో చెప్పింది నెరవేర్చే వరకు యోసేపుని విడిచిపెట్టలేదు, నీతో చెప్పింది కూడా నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను. చెప్పలు కూడా దయమహిమపరచండి. రిసీవ్. దేవుడు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి.
వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, రాజకీయ నాయకుడు కాదు, మహోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో 7వ వాక్యం చదువుతున్నాను. యోసేపు తన సహోదరులు చూసి వారిని గుర్తుపెట్టి వానికి అన్యునిగా కనబడి వాడితో కఠినంగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చిద్దరని అడిగాను. అందుకు వారు, ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితమనేది. యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టిన కానీ వారు అతను గుర్తుపట్టలేదు. 9వ వాక్యం చదువుతున్నాం, చూడండి జాగ్రత్తగా. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని. అర్థమైందా? యోసేపు ఏదైతే కళ్ళగన్నాడో అది జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడండి? బచ్చగా ఉన్నప్పుడు చెప్పాడు, కుర్రోడు ఉన్నప్పుడు. యోసేపుకి ఎప్పుడు నెరవేరింది? మధ్యలో ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని నిందలు వచ్చాయండి, ఎన్ని కన్నీటి లోయలు అనుభవించాడండి, ఎంత గుండెలు చీల్చిపోయినట్టుగా ఏడ్చాడండి. రాత్రులు అనక పగలనక ఒంటరిగానే ఉన్నాడు. ఒక స్నేహితుడు లేడు, ఏమైనా బాధ పంచుకుందామంటే ఒక మంచి లేడు అక్కడ. అమ్మ నాన్న దూరం అయిపోయారు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యోసేపు. కానీ యోసేపు మనసులో తెలుసా, నా దేవుడు చెప్పింది చేసి తిరుగుతాడు అని మౌనంగానే చూశాడు దేవుని వైపు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక ఆయన అంటాడు, ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున పడనమా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకో, ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమిగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమిగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమిగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమిగా. ఊరుకో, ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. హల్లెలూయా. ఋతు నువ్వు ఊరుకో, ఆ మనిషి ఊరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని చేస్తేనే కానీ బోయోజు ఊరుకోడు. యోసేపు నీ దేవుడు ఊరుకోలేదు. ఆ గ్యాపింగ్, ఆ సైలెన్స్ టైం అంతా కూడా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఒక నిర్ణయ కాలం వచ్చింది, తాను చెప్పింది నెరవేర్చి
సైన్ చేసి స్టాంప్ వేస్తాడు. హల్లెలూయా. యు ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. వాళ్ళందరూ వచ్చి సూర్య చంద్ర నక్షత్రాలను వచ్చి సాష్టాంగపడతారు. ఎస్, సాష్టాంగపడిపోయారు. ఆయనకి ఒక టైం వస్తుంది, దేవుడు నిన్ను అందరి ముందుని హానర్ చేయబోయే రోజు రాబోతుంది. నీ కన్నీటికి ఫుల్ స్టాప్ అవబోతున్న రోజు రాబోతుంది. నీ దుఃఖములు సమాప్తం అవబోతున్న రోజు రాబోతుంది. రాసి పెట్టుకో, స్టాంప్ వేసుకో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని సైన్ చేసుకో అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరంటే ఐ యామ్ ద లార్డ్ ఆల్మైటీ. నేను నరుడును కాదు, నరమాత్రును కాదు. మాట ఇచ్చానా, నా మీద సనుగుకున్నా సరే, తిరుగుబాటు చేస్తున్నా సరే, పాలు తేనెలే ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు. ఎవరితో చెప్పాడు? ఇజ్రాయెల్స్తోనే. వాళ్ళు ఏం చేశారు? సనుక్కుండేవారు, గొనుక్కుండేవారు, తిరుగుబాటు చేసేవారు. అయినా సరే నేను మాట ఇచ్చాను కాబట్టి మాట నెరవేరుస్తానని చెప్పి ఆ దేశాల్లో ప్రవేశపెట్టాడు దేవుడు. హల్లెలూయా. అరే, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని, దేవుడిని బాధ పెడుతున్న వాడిని, దేవుడిని గుండెలను చీల్చేస్తున్న వారికి దేవుడు తను చేసిన ప్రామిస్ని ఇచ్చేస్తే, దేవుని యథార్థంగా ఆరాధిస్తున్న నిన్ను, దేవుని ప్రేమిస్తున్న నిన్ను, దేవుని దివారాత్రులు ఆయనే ప్రాణ శ్వాసగా నువ్వు భావిస్తున్న నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ బ్యూటిఫుల్ లార్డ్ వీ హ్యావ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎర్ర సముద్రాలు పారులుతున్నా సరే విడిచిపెట్టలేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఒక వాక్యం చూపించి నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం. తీసారా పేజీ నెంబర్ అందరూ కూడా? 223. రైట్, నేను చదువుతాను, వినండి. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖగా ఉండుట మానెను. ఏం పేరు? హన్నా. ఏం పేరు? అందరానండి, హన్నా. ఈమెకి పిల్లలు లేరు, ఈమెకి గొడ్రాలు. ఈమె ఆ రోజుల్లోని 2-3 అలా భార్యలు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఒక పురుషుడికి ఒకే భార్య, ఒక భార్యకి ఒకే భర్త, అంతే, అంత మించు లేదు. 2-3 సెటప్లు ఉండకూడదు. అది వ్యభిచారం, అది అక్రమం. వాళ్ళ దారి నరక ద్వారే. అక్రమాలు ఉండకూడదు. అక్రమం విస్తరించడం వల్ల అనేకమైన ప్రేమ చల్లారిపోతూ ఉన్నాయి. ఎందుకు కుటుంబాల్లోని ప్రేమలు లేవంటే అక్రమ సంబంధాల వల్ల. భార్యని ప్రేమించమంటే పొరుగువారిని ప్రేమించే విధానం, భర్తకు లోబడమంటే ఇంకొకరు లోబడే విధానం. ఈ విధంగా జీవించడం వల్ల కుటుంబంలో ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి, విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి జీవితాలు. నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలా, నీ భార్యను నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఆ బైక్ మీద, కారు మీదనండి అలా ఆడుకొల్లు వేసుకోడు. ఐశ్వర్య కళ్ళు ఇప్పుడు ఎవరో కొంతమంది కళ్ళు వచ్చాయి, ఆలుకొల్లు వేసుకుంటారు. మీ ఆడుకొల్లు వేసుకోరు బాబు, అందంగా ఉంటాయి. వీళ్ళ ఆడుకన్నా పక్కోడు ఆవిడ బాగా అందం కనిపిస్తుంది. వీడికి అదేంటి నాకు అర్థం అవ్వదు. ఒక ఇంట్లోనండి, విన్నారా? నాకు చూడండి, ఒక ఇంట్లోకి ఏసన్న గారిని మీటింగ్కి వస్తే ఇంటికి రమ్మన్నారట. విన్నారా అందరూ? మేమందరం ఇక్కడే ఉన్నామండి అని అన్నోళ్ళు చెల్లి పెగి స్తోత్రం చెప్పండి. కొన్ని లేగలేదంటే ఇక్కడ లేరనమాట. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? ఏదో కొళ్ళు దగ్గరికి. మొన్న ఒక బైక్ మీద రాశాడండి. ఒక బైక్ మీద ఒకటి ఏం రాసి తెలుసా? సారీ,
నీకన్నా మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది అని రాసుకున్నాడు. నన్ను ట్రై చేయకు, సారీ, నీకన్నా మా ఆవిడ చాలా అందంగా ఉంటుందని రాశాడు. సూపర్, బలి రాశాడు అనుకున్నా. బెలిగా వస్తాయండి ఆలోచనలు కొంతమందికి. ఒకడైతే రక్తదానం చెయ్యు కానీ రోడ్డు మీద కాదు అని రాశాడండి. ఏం రాశాడు? కారు మీదండి. ఆడ కారు, పెద్ద కారు, అంత బెలుగొంద కారు, వెనకాల రాశాడు రక్తదానం చేయి కానీ రోడ్డు మీద కాదురా అని రాశాడు. అంటే అర్థం ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బండి నడపరని అర్థం. విర్రవీక్కొని డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది, రక్తం పోద్ది, పోయే రక్తం ఎక్కడ కాదు రోడ్డు మీద పోద్దరా. ఒకవేళ రక్తదానం చేయాలనుకుంటే డాక్టర్కి రక్తదానం చేయాలి, ప్రాణం నిలబడుతుంది, ఎందుకు విర్రవీక్కొని డ్రైవింగ్ చేస్తావు, రోడ్డు మీద చెత్తావు, రక్తపోతావు రోడ్డు మీద అని అర్థం దానికి. హల్లెలూయా, అర్థమవుతుందా? అయితే యేసన్న గారినట ఇంటికి పిలిచారట. ఇంటికి పిలిస్తే భోజనం తీసుకొస్తే అలా ఆయన ఎవరో ఇంటికి పిలిచిన ఫ్యామిలీ ఉందా, వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వినండి. కుటుంబాలన్నీ బాగుపడతాయి, కట్టబడతాయి ఇలాంటి మాటలు వింటే. భోజనం పెట్టగానే అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని అన్నాడట, బా ఏం వండేవే, సూపర్, అమృతంలో ఉంది అన్నాడట. అలా ఆయన మెచ్చుకున్నాడట అలా ఆవిడ్ని. ఇమ్మీడియట్లుగా చేతిలో ఉన్నది ఇంకేదో ఉంటా వడ్డించేది దబ్బును పడిసేసి రూమ్లోకి వెళ్ళిపోయి దబ్బును తోరేసుకుందట. ఈ సేవకుడు ముందే, ఈ పాస్టర్ ముందే. ఈయనకేం అర్థం లేదు ఈయనకి. ఈయన అలా అయినా ఆడుకోవడనా చాలా సీరియస్గా లేచి కోపంతో ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయి, గొప్ప డబ్బున్నోళ్ళు కదా 3 బెడ్రూమ్లో, అందుకే ఉంటాయి మరి. ఎవరి రూమ్లో వెళ్ళిపోవడానికే, ఎవరి రూమ్లోకి వెళ్ళిపోవాలా, ఎవరి రూమ్లో వాళ్ళు సెల్ఫ్ పెట్టుకొని వీళ్ళు చూసింది వాళ్ళు చూడకూడదు, వాళ్ళు చూసింది వీళ్ళు చూడకూడదు, ఎవరి డోర్ వాళ్ళు వేసేసుకుంటారు. ఆవిడ రూమ్లోకి వెళ్ళి తొలిపేసుకున్నాడు, ఈవిడ రూమ్లోకి వెళ్ళి తొలిపేసేసుకుంది. ఎందుకండి? కూర బాగుంది, బిల్లగా ఉండేవే అన్నందుకు, మెచ్చుకున్నందుకు. చెప్తే అసలు సంగతి వినండి. అలాగా 2 పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళు అలా చూస్తున్నారు, ఒకరు చూసుకుంటున్నారు. ఆ పాస్ట్ కదా పిల్లలు ఇంకెవరు లేరు అక్కడ. ఇంటికి పిలిచారు పిల్లగా పెద్ద సేవకుడు అండి యేసన్న గారండి. ఆయనకి ఇంకా ఆయన ఎంత తింటాడు? ఒరే ఏట్రా మీ అమ్మ ఏట్రా, మీ నాన్న ఎట్రా అంటే, యేసన్న గారు మీరు తినండి, మాకు అది అలవాటు అన్న రాలేదు. మా ఇంట్లో ఎప్పుడు ఉండేవనండి అవి, మా ఇంట్లో ఎప్పుడు ఉండేవే అని వాళ్ళు చక్కగా తినేస్తున్నారట వాళ్ళు, ఏం పట్టించుకోకుండా. అందుకే పసిపిల్లలాగా వెళ్ళిపోమన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలాగా మారిపోతే ఏ టెన్షన్స్ ఉండవు. అర్థమైందా? ఇందుకే మ్యాటర్ అనుకున్నారు. ఆయనట ఎప్పుడు పొగడ్డట, బాగా ఉండేవే నువ్వు, భలేగా ఉండేవే, అసలు నీలాగా సబ్బరం భవానీ రెస్టారెంట్లు కూడా ఉండరు అని ఎప్పుడు పొగరలేదటండి. ఆ రోజు పొగిడేటట. విషయం ఏంటంటే ఆ రోజు ఆవిడకి ఒంట్లో బాగోలేనని పెనమేనిసి వండిందట వంట. నన్ను నీ జీవితంలో పొగిడే విధానమే లేదు కానీ ఆ పెన్నాడు వండితే పొగుడుతావా, అది వచ్చిన పెంట అక్కడ. అర్థమైందా? సో ఎవరిని పొగడాలో ఆయన పొగడండి. నీ భార్యను పొగుడు, నీ భర్తను పొగుడు. హల్లెలూయా. అంతవరకే. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని ఇల్లునైనను, నీ పొరుగువాని బైక్నైనను దేని నువ్వు ఆశించకూడదు. హల్లెలూయా చెప్పిన దగ్గరగా. అయితే ఈమెకి పిల్లలు లేనందుకు ఆవిడ చాలా యాతన పెట్టేసేది, ఏడిపించి వదిలేసేది, చాలా దుఃఖపెట్టేది. ఆమె ఏం చేసేదంటే భోజనం మానేసేది. ఎవరు? హన్న. భోజనం మానేసేది, తిండి తినేది కాదు. అలా ఆయన వచ్చండి, ఎందుకే అలా ఉంటావు, నేను ఎప్పుడైనా సరే బాధ పెట్టాను నిన్ను, పిల్లలు లేరు నీకు, మీ అమ్మల ఇంటికి వెళ్ళిపో అన్నాను ఎప్పుడైనా నిన్ను చెప్పు. కొంతమంది అండి పిల్లలు లేరని చెప్పేసి విడిచిపెట్టేసి ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటారు. చాలా ఘోరం అది. లోపం ఆడుతున్నప్పటికీ ఒక్కసారి వివాహం అయిందా కట్టుబడి ఉండాలి. హల్లెలూయా.
దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇవ్వలేదు, అంతే, ఓవర్, ఎనఫ్. ఇంతవరకు దేవుడు ఈమెను అలా ఏడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళింది. మందిరానికి వెళ్ళి వినండి జాగ్రత్తగా, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసింది. ఎలా చేసిందంటే కన్నీటితో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. చేస్తూ ఉంటే పాస్టర్ గారు చూస్తున్నారు. అలా అబ్జర్వ్ చేస్తుంటే పెదాలు ఆడుతున్నాయి, మాట బయటికి రావట్లేదు. పెదాలు కదులుతున్నాయి, మాట బయటికి రావట్లేదు. అప్పుడే తాగేసి వచ్చావా అన్నాడు ఆయన. అప్పుడే తాగేసి వచ్చావా అన్నాడు ఆయన. ఈ ద్రాక్షరసం తాగేసావు అప్పుడే, అంత మొత్తుగా ఉన్నావు అన్నాడు ఆయన. అయితే ఏమంటది, నన్ను అలా అనొద్దు, నన్ను నీచురాలుగా చూడొద్దు, నా బాధని నా దేవుడికి చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. నా బాధను ఎవరు చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? ఎంతమంది డాక్టర్కి వెళ్ళినా సరే పిల్లలు వచ్చే ఛాన్స్ లేదు. ఎవరు చెప్పుకుంటాను? నా పక్కన గొడ్డాల అంటుంటే నా గుండె కొరుకుపోతుంది. ఎవరు చెప్పుకుంటాను బాధని? హలో, కొండల తట్టు నా కొండలుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి రాదు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని దగ్గర నుండే సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడికి మొరబెట్టుకుందండి, ప్రార్థన చేసిందండి, చెప్పింది దీని విషయం, నా బాధను దేవుడు చెప్పుకున్నానంటే అప్పుడు ఆయనడైనా భయపడద్దు. నువ్వేదైతే చెప్పావో దేవుడికి, దేవుడు నీకు నెరవేర్చి తీరుతాడు అన్నాడు. ఇమ్మీడియట్లీగా ఆవిడ ఏం చేసింది తెలుసా? ఇంటికి వెళ్ళిపోయి అప్పటి నుండి చక్కగా భోజనం చేస్తూ దుఃఖంగా లేకుండా ఉన్నది. హల్లెలూయా. అయితే అప్పుడు కూడా ఆమె ఏం చేస్తుందంటే, ఏటి ఇంకా లేదు, పండు లేదా, ఇంకా కాయ లేదా అంటుంది. అప్పటికేనే ప్రార్థన చేసిన బిడ్డ వచ్చేస్తారేంటి, సంవత్సరం టైం పడుతుంది కదా. ఈ లోపల ఆవిడ వేధించకుండా ఉంటుందా? వేధిస్తూ ఉంది. అయితే మనసులో ఒక నిశ్చయం వచ్చేసింది, ఆవిడకి ఒక నిరీక్షణ వచ్చేసింది. ఊరకనే ఉంది, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చి, నాకు గర్భఫలం ఇచ్చి తీరుతాడు అని మౌనంగానే వెయిట్ చేసింది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత చేయవలసింది ఏంటంటే ఊరకనే వెయిట్ చేయడమే. సనుక్కోకూడదు, అవిశ్వాసం చూపించకూడదు. అవిశ్వాసం జరుగుతుందో జరగదో, అవుతుందో ఒకవేళ అవ్వకపోతే ఆ నెగిటివ్ థింకింగ్ రాకూడదు. నువ్వు నమ్ముకున్నది ఎవరిని? సృష్టికర్తని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను అక్కడ ఫెయిల్ అయిపోతే, ఒకవేళ నేను ఇదైపోతే నథింగ్. దాన్నే అవిశ్వాసం అంటారు, దాన్నే అపనమ్మిక అంటారు, దాన్నే నమ్మకపోవడం అంటారు, దాన్నే సంచలత్వం అంటారు. నువ్వేం చేయాలంటే, రూతు వెళ్ళింది, దగ్గరికి వెళ్ళి ఒక మాట తీసుకుంది, నేను చేస్తాను, నువ్వు యోగ్యురాలు వెనక మాట తీసుకుంది, వచ్చింది. నయ్యమంటుంది, నువ్వు ఊరుకో, నీకు చెప్పాడు కదా ఆయన చేసి తీరుతాడు, ఆయన ఊరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుతో చెప్పిన దేవుడు చేసి తీరాడు. యోసేపు కూడా కాముగా వెయిట్ చేశాడు, సనుక్కోకుండా, గొనుక్కోకుండా, నా దేవుడు చేసి తీరుతాడబ్బా అని చెప్పేసి, దేవా ఎప్పుడు నీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తామని మొర్రబెడుతూ ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. ఇక హన్నా కూడా దేవుని మందిరానికి వెళ్ళాను. నువ్వు వెళ్ళింది అక్కడికి పని మందిరికి వెళ్ళలేదు, దేవుని మందిరానికి వెళ్ళాను. నేను మొర్రపెట్టింది సృష్టికర్త అయిన దేవుడికి. గర్భఫలం ఇవ్వాలన్నా, గర్భాన్ని ముయ్యాలన్నా ఆయన చేతిలోనే ఉంది. అర్థమైంది? ఇంకెవరి చేతిలో లేదు. హల్లెలూయా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇంకెవరు కూడా ఇవ్వలేరు. ఇవ్వాలనుకుంటే ఆయన ఇవ్వాలా, మూసేస్తే ఆయన మూసేయాలి, అంతే. ఆయన మూసేసిన తర్వాత ఎంతమంది డాక్టర్కి వెళ్ళినా సరే రాదు అంటే మూసింది ఎవరు? ఆయన. అవకాశం లేదు. ఇంకా ఆయన తెరిస్తే చక్కగా గర్భఫలాలు వస్తాయి. హల్లెలూయా. మొరపెట్టింది దేవుని దగ్గర నిరీక్షణ. అలా ఆయన వచ్చి ఓదార్చినా సరే ఓదార్పు నొందలేదు ఆవిడ. కానీ దైవజనుడు ఓదార్చగానే, చెప్పగానే భయపడకు, దేవునికి చెప్పింది నీకు నెరవేరుస్తాడు, నువ్వు చెప్పుకున్నది దేవుని నెరవేరుస్తాడు. ఆహా,
దైవజనుడు నాకు చెప్పాడు అనే నిరీక్షణతో ఊరకన ఉంది. చక్కని బిడ్డని సమయోలను కన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విషయంలో కూడా ఏం చెప్పాడు దేవుడు నీకు? నెరవేర్చి తీరుతాడు. సనుక్కోకు, గొనుక్కోకు, విశ్వాసం నుండి సరళపోకు. ఒక టైం వస్తుంది, నిన్నే కాలమున ఆ దర్శన విషయంలో జాగు చేయకవచ్చును, త్వరగా వచ్చును, ఆలస్యం చేయకుండా వస్తుంది. చేసి తీరుతాడు ఆయన. హల్లెలూయా. నేను దేవుడనని నీ పట్ల అయినా నిరూపించుకుంటాడు. మోకలేండి, ప్రార్థన చేసుకుందాం. జీసస్.